గారు నా కళ్ళు తిరుగుతున్నాయి, కాడు పీకుతున్నాయి. ఈ చేతి కార్యక్రమం ఇలాగే కొనసాగిందనుకోండి, పాటు నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవద్దు. మీకేమైనా మేడం? మేడం 4 మాటలు నన్ను చెప్పనివ్వండి. ఆ తర్వాత ఉద్యోగం నుంచి కాదు, మీ లైఫ్ నుంచి డిస్మిస్ చేసిన భరిస్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అరచేతుల్లో నిప్పు బయటపడ్డా కూడా ఇంకా గుప్పుడు ముయ్యాలని ప్రయత్నించు. నో, నేనే ఫూల్ని కాను. నీ అమాయకత్వం వెనక ఇంత మోసం దాగుందని నీ మాటల్లో తేనె చూపి నీ మనసంతా విషం దాచుకుని ఎన్ని నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైపోయింది. అమ్మ బాబోయ్, నోట్లో వేలు పెట్టినా కొరకలేనట్టు కనిపించే నువ్వు ఓ పిల్లకి తాళి కట్టి దాన్ని తల్లిని చేసి సీమంతం వరకు నా దగ్గర రహస్యంగా దాచిచ్చేవంటే నేనేమనాలి? నీలాంటి వాడికి పెట్టడానికి పేరే లేదు. అయ్యో అయ్యో, నేనంత దారుణంగా మోసపోయాను. ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పినా నేను నమ్మను. ఆల్రెడీ ఆడేసి నాటకం తెరదించేసి మళ్ళీ కొత్త నాటకం మాట్లాడుతున్నావు. ప్లీజ్, నేను చెప్పే మాట విను. ఈ బడుద్దాయికి అంత కెపాసిటీ లేదు చెల్లమ్మా. ఏ నీ మొగుని కడిగేస్తున్నాని బాధగా ఉందా? మగవాళ్ళని అస్సలు నమ్మల్ని నీలాంటి ఆడదాన్ని చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది చెల్లమ్మా. జరిగిందంతా చెప్తాను, కస్సు బుస్సు అనుకుంటా విను. మా మొగుడు పెళ్ళాల నాటకానికి సూత్రధారిని నేనే. వీడాఫ్టర్ ఆల్ పాత్రధారేనమ్మా. అసలు ఏం జరిగిందంటే, అది విషయం. ఇప్పుడు అర్థమైనా? ఐఎమ్ సారీ సుధాకర్, ఐఎమ్ సారీ. మీ అమ్మాయికి పెళ్లి కాదని మీరు భయపడుతున్నారు కదా, ఒక్కసారి అటు చూడండి. వెళ్ళండి. మనసుతో ఆలోచించి వాడి నెత్తి మీద అక్షంతలు వేస్తారు, డబ్బుతో ఆలోచించి వాడి నెత్తి పగలు కొడతారు. మీ ఇష్టం. గాడి గుడ్డు. కావాలంటే నా చొక్కా తీసుకోండి సార్. నన్ను బాధాలనుకుంటే బాధరు సార్, కానీ మమ్మల్ని విడదీయండి. లడ్డూలో జీడిపప్పులాగా, పెసరట్లో ఉప్మాలాగా, ఉల్లిగారే అల్లం చెట్టులాగా కలగలిసిపోయావు సార్. నిన్ను. అవును నాన్న, అమ్మ పోయాక నేను మిమ్మల్ని ఫుడ్ తప్ప ఏం అడగలేదు, ఇంకా మీదట అడగను. ఇతన్ని నాకు భర్తని చేయి నాన్న. వాళ్ళ మాటలు వెనుకున్న స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోండి. గాడిద గుడ్డు. వీడిని చచ్చిన నా కూతురికి భర్తని చేయను. మొదట నా కొట్లో పాత్రను చేస్తాను, ఆ తర్వాత నా అల్లుడిని చేసుకుంటాను. దట్స్ ఆల్. సార్, జీవితాంతం మీ పాదాల కింద చెప్పులా పడి ఉంటాను సార్. నమో నమః. లేవరా బడ్డు. గాడిద గుడ్డు, నేను ముహూర్తం పెట్టే వరకు ఇలాంటి తిండి కార్యక్రమాలు తిరుగుళ్ళు కట్టి పెట్టండి. రాజా, నేను నీకు ఉద్యోగం ఇస్తే నాకు ఇలాంటి అల్లుడిని ఇస్తావా? ఈ సందర్భంగా నిన్ను సేల్స్ పని ఉద్యోగం నుంచి తీసేసా. చాలా అన్యాయం సార్. నిన్ను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఊటి మండిపోతుంది. ఇక్కడ కూడా ఈ మీసం ఎందుకు? ఏదో మీసం ఇది. ఏంట్రా, జనం ఎవరు లేరు? సినిమా సుత్తేమో. ముందు నీ సుత్తాపు. ఇంతక్కడి నుంచి పెగపట్టలేక వస్తున్నా. బాత్రూమ్కి వెళ్ళొస్తాను, ఇక్కడే ఉండు. ఏమా శైలంతో ఇంటికి చేరాలని లేదా? అటు చూడు, చిత్తకార్తుల కుక్కలాగా ఎలా చూస్తున్నారు మగసన్నట్లు. మన టాయిలెట్ ఇదిరా. గుడ్ ఈవినింగ్ మేడం.
డోంట్ వరీ, నేను ఇప్పుడే వచ్చి చెక్ చేస్తాను. మీ రూమ్ నెంబర్ 217. నేను ఇప్పుడే వస్తున్నాను. కమలా, బావా నువ్వు ఎక్కడున్నావేంటి? నేను ఈ హోటల్లోనే సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. కమలా, అవును నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రాత్రి మా నాన్న నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చాడు బావా. ఈ ఊళ్ళో ఎవడో కోన్ కిస్క గొట్టం కడుతూ నా పెళ్లి చేస్తాడట. వీల్లేదు, నేను బ్రతికుండగా నీకు మరొకరితో పెళ్లి చేయడానికి వీల్లేదంతే. అది కాదురా, మనం ఇక్కడ పూటకో వేషం కంటుకో మోసం చేయలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చావు. హౌ డు యూ థింక్ దట్ వీ కెన్ మేనేజ్? నువ్వు చెప్పింది ఓకేరా, కానీ ఇక మీదట ఆ అమ్మాయికి వీడే దిక్కు. ఆ కొళ్ళయ్యప్పగాడు ఎక్కడ వెతికినా దొరకకుండా ఉండాలంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉండడమే బెటరు. ఏ గొడవ రాకుండా మేనేజ్ చేద్దాం. ఏం మేనేజ్ చేస్తావు నీ ఎంకమ్మ? మళ్ళీ ఒక కొత్త కదా మాటలు పాటలు స్క్రీన్ పే నీ డైరెక్షన్ మా యాక్షన్ చేయలేక చేస్తాను. అసలు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసిన యాక్షన్ 50% తెరమే చేసేటైతే కనీసం ఆస్కార్ అవార్డు వచ్చుడేది. బాబు నువ్వు నోరు మోస్తావా? ఒరే రావా పద, వెంటనే వెళ్ళి నీ పెళ్లి బట్టలు తాళి బొట్టు తీసుకొచ్చేద్దాం. రేపు పొద్దున బిర్లా మందులో మిమ్మల్ని భార్య భర్తలు చేసేస్తాం. ప్రాబ్లం సాల్వ్. పద. థ్యాంక్ యూ. సోంబేరధవా, పనికి మాలధవా, దేవసధవా, ఎదవల్లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాల్లోనూ ఎదవన్నర ఎదవిరా. ఆ ముసల్దాని చేత ఇల్లు రాయించుకోవడం కూడా నీ వల్ల కాలేదు. వారిని ఈ అమ్మ కడుపు మాడ, నిన్ను నమ్మి ₹1,00,000 నీ పొట్టను పోసాను కదరా. చిచి, అయ్యావా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 3 రోజుల్లో నువ్వు ఆ ఇల్లు రాయించుకుని నా పేరు రాయి, లేకపోతే నిన్ను నిలువున కోయించి పంది మాంసం అని చెప్పి మటన్ మార్కెట్లో అమ్మిస్తాను. జాగ్రత్త. బాబాయ్, ఆ అద్దెకున్నోళ్ళడ్డు తీసి అప్పుడు అగ్గిరావుడి పవర్ చూసేయి. గూచి కాదు, నిన్ను నమ్ముకుంటే నా గోచూడట్టుగా ఉంది. చూడు, నేనే స్వయంగా వెళ్ళి ఆ ఎదవల్ని పరిశీలించి వాళ్ళు పారిపోవడానికి కర్రేవాళ్ళలో కత్తెవాళ్ళలో డిసైడ్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు వచ్చి గూచంటావో గోచంటావో తేల్చేసుకో. చూడు పూర్ణమ్మ, నేను నీకు దూరపు చుట్టానని గౌరవించొద్దు, అనుభవంతో తలపండిపోయిన పెద్ద మనిషిని మర్యాద చెయ్యొద్దు. పరిస్థితి అర్థం చేసుకో. లంకంత కొంపలో మగదిక్కు లేకుండా పెళ్లిగాని ఆడపిల్లని పెట్టుకుని ఒంటరి బతుకుతున్నావు నువ్వు. రూపాయికి మర్డర్ చేసి ఆ నెత్తురుతో కత్తులు కాళ్ళు కడుక్కునే ఆ బలిగారితో గొడవ పట్టం నీ తలకి నువ్వే కొరివి పెట్టుకున్నట్టుగా ఉంది. అంచేత నా మాటను ఎదిరించే శక్తి లేని చోట తలంచుకుపోవటమే నీతి. గడాచలం, నీ శ్రీరంగ నీతులు నా దగ్గర చెప్పొద్దు. నువ్వు ఆ నీతుని ఎందుకు వెనకేసుకొస్తున్నావో నాకు బాగా తెలుసు. నేను ఇంటి నా బడిగడ పేర రాసేస్తే ఆ తాగుబోతు వెధమోకాన కొంత డబ్బు పడేసి ఈ ఇంటిని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడు నా గుమ్మం కూడా తొక్కడానికి వీలేదు. పో బయటికి. అంతవరకు వచ్చిందా వ్యవహారం? పూర్ణమ్మా, ఈ పాము పడగతో ఆడుకోకమ్మా. సుధాకర్, ఏంటండి? ఊరకుక్క ఒకటి ఇంట్లోకి వచ్చి మరుగుతోంది. ఏయ్! కర్ర తీసురా. నువ్వా? పూర్ణమ్మా, నీ ఇంట్లో పోట్ల చెప్పలు చేరి ఆ బలిగాన్ని పంబరేగిస్తున్నాయి అంటేను ఓ కింకాంగ్లో తారాసింగ్లో తెచ్చి తెగ మేపుతున్నావు అనుకున్నాను. ఈ 420 గడా ఈడన్న చూసుకునేనా తెగ రెచ్చిపోతున్నావు. ఇడు పోట్ల గిత్త కాదు, ఒట్టి బెదురుగొట్టు. ఓరా జిడ్డు, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ కాళ్ళే తీసేస్తానో చేతులే విరిచేస్తానో నాకే తెలీదు. నీ ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి నిన్ను ఏ వంకతో బాధాలని చూస్తున్నాను. మర్యాదగా వెళ్ళిపో, అనవసరంగా బలైపోతావు. ఎన్నాళ్ళు నా ముందు పిల్లి పిల్లలాగా తోకాడించుకుంటూ తిరిగిన కొత్తెంగాడివి ఇవాళ నీకెంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? చూడు, ఎప్పటిదాకా నా కామెడీ యాక్టింగే చూసావు, ఇప్పుడు నా విలన్ విశ్వరూపం చూపిస్తాను, చూసి చచ్చిపో. చావు. జన్మడిపోను. ఒరే, నీ పాటలు ఎక్కడికక్కడ ఊడిపోక ముందే ఇక్కడి నుంచి బయటకు వర సచ్చినోడా. నా మొగుడు మీరు చేసుకోవడానికి ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్నారా ధైర్యం? ఏంటి కోడలా, నా కొడుకుని ఈ బేవర్తగాడు కొట్టపోయాడా? సన్ను అందుకున్న గన్ను. రేయ్, నా ఇంట్లోంచి తరివేస్తే ఈ ఇంట్లో చేరి నన్నే నానా మాటలంటావరా? నీ అమ్మ కడుపు మాడ, నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజునం గరువాచరమే కాదు. పూర్ణమా, వెంటనే వెళ్ళి ఒక జ్యోతిష్యుని కలు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవబోతుందని చెప్తాడు. ఒరే,
నీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిరా. అందుకే మాతో పెట్టుకుంటున్నావు. పోయిక్కడి నుంచి బయటికి. నీకు నేను కాదురా కబాడీ పాలన కోలటం కరెక్ట్. నీ పని చెప్తా.